ఈ వెహికల్ వచ్చేసి ఎక్సెల్ 100 BS6 వెహికల్ అనమాట. ఈ షాక్ అబ్జార్బర్ అన్నది ఎక్సెల్ 100 BS6 వెహికల్‌ది. సో, దీనికేంటంటే 4 కాయిల్స్ అండ్ ఆయిల్ అయితే రీప్లేస్ చేయాలి. సో, ఎట్లా రీప్లేస్ చేయాలి? ఏంటని మీకు ఈ ఫుల్ వీడియో కంప్లీట్‌గా చెప్పబోతున్నా. సో, ఫస్ట్ ఏదైతే మీద బోల్ట్ ఉంది కదా! బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. దానికి 24 చెస్ ప్యానెల్ అయితే పడుతుంది. 24, 27 అనమాట. సో, బోల్ట్ ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగా అయితే బుష్ ఉంటుంది. ఇది కంప్లీట్‌గా స్ప్లెండర్ వెహికల్ ఎలా ఉందో అలా ఉంటుంది. సో, అట్లనే లోపల బుష్, వాషర్, స్ప్రింగ్ అయితే తీసేసి ఆయిల్ అయితే పూర్తి బ్లాక్ అయిపోయింది కదా! సో, ఇంతవరకైతే మీరు వాడకండి. కొంచెం ఎర్లీగానే మార్చేసుకోండి. సో, ఆయిల్ మొత్తం ఫస్ట్ అయితే డ్రైన్ చేయాలి. డ్రైన్ చేసిన తర్వాత ఈ డస్ట్ క్యాప్ సీల్ ఏదైతే ఉందో, డస్ట్ క్యాప్ సీల్ అయితే బయటకి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఇన్‌సైడ్ మీకు చూసారు కదా! కంప్లీట్‌గా రస్ట్ అయితే వెళ్ళిపోయింది. అంటే వాటర్‌లో అయితే మీ వెహికల్ ఉంచడం వల్ల రస్ట్ వెళ్తుందనమాట. సో, అట్లనే లోపల లాక్ అయితే ఉంది. ఆ లాక్ కూడా స్క్రూ డ్రైవర్‌తో బయటకి తీసేసి జాగ్రత్తగా ఈ టీ బార్ రాడ్‌లోనైతే ఆ పర్టిక్యులర్ ఫోర్క్ ట్యూబ్‌నైతే పెట్టేయండి. అది ఏదైనా పర్లేదు. అది లేకపోతే మీ దగ్గర లావు స్క్రూ డ్రైవర్ పెట్టినా పర్లేదు. పెట్టేసి ఈ రకంగా బోల్ట్ అయితే ఓపెన్ చేసేయాలి. జస్ట్ అలా తిప్పండి. వీల్ యాక్సిల్ పెట్టి తిప్పితే సరిపోతుంది. అండ్ బయటికైతే తీసేయండి. ఇప్పుడు దీన్నేంటంటే మన బజాజ్ పల్సర్ వెహికల్ ఎలా అయితే షాక్ అబ్జార్బర్ ఓపెన్ చేస్తామో అట్లా అయితే ఓపెన్ చేయాలి. బయట గట్టిగా పుష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో, దీనిలో మనకు చూసారు కదా! ఒక బుష్ ఉంటుంది. వాచర్, ఆయిల్ సీల్ ఇవైతే ఉంటాయి. సో, దీన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు నీట్‌గా మనమైతే క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని యథావిధిగా ఎలాగైతే తిప్పామో అట్లా ఫిట్టింగ్ అయితే చేయాలి. ఇగో చూసారు కదా! ఒక బుష్, ఒక వాచర్ అయితే ఉంది. అండ్ ఆయిల్ సీల్. ఆయిల్ సీల్ విషయానికొస్తే 2 కంపెనీస్ అయితే వాడండి మీరు. అయితే టీవీఎస్ వాడండి లేదా హెచ్‌టీ కంపెనీ వాడండి. ఈ 2 కూడా బాగానే ఉంటాయన్నమాట. సో, రిమైనింగ్ వాటికైతే నేను వెళ్ళండి చెప్పను. అది మీ ఇష్టం అది. సో, ఇప్పుడు ఈ స్ప్రింగ్ అది బుష్ కూడా క్లీన్ చేసుకొని దానికి ఫోర్క్ ట్యూబ్ అయితే పెట్టేసుకోండి. ఫోర్క్ ట్యూబ్ పెట్టేసుకొని జాగ్రత్తగా మీదనైతే మనకి ఇంకొక బుష్ ఉంటుంది. ఈ బుష్ వల్ల యూజ్ ఏంటంటే కరెక్ట్‌గా సిట్టింగ్ అవ్వడం అనమాట. ఆ బుష్ పెట్టేసుకొని ఫోర్క్ ట్యూబ్ అయితే పెట్టుకొని నార్మల్‌గా టైట్ చేసేసుకోండి. జస్ట్ రివర్స్ సైడ్ కాదు. నార్మల్ టైటింగ్ అయితే చేసుకొని వీల్ యాక్సిల్ సపోర్ట్ తీసుకొని అది నార్మల్ టైట్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఏముంది మనకి లోపల సైడ్ ఏదైతే మనకి ఫోర్క్ ట్యూబ్‌లో మా స్టార్టింగ్‌లో మీకు చూపించిన బుష్ అయితే స్టెప్ ఇన్ చేసేసుకొని, దానిపైన ఒక ఫ్లాట్ వాచర్ ఉంది కదా! ఆ వాచర్ అయితే వేసుకోండి. వాచర్ వేసుకొని ఇంకా ఫైనల్‌గా ఫోర్క్ ఆయిల్ సీల్, ఆయిల్ సీల్ అయితే వేసుకోండి. ఆయిల్ సీల్ వేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్‌సైడ్ అండ్ ఔట్ సైడ్ ఇన్నర్ సర్కిల్, ఔటర్ సర్కిల్ కూడా ఫుల్‌గా ఆయిల్ అయితే అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి ఫోర్క్ ఆయిల్ సీల్ పుల్లర్‌తో ఆయిల్ సీల్ అయితే ఫిక్స్ చేయండి. ఆయిల్ సీల్ పుల్లర్ లేకుండా ఫిక్స్ చేస్తే మీకు ఆయిల్ సీల్ ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు లాక్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఏసిన లాక్ గనుక కరెక్ట్‌గా గాలిలో ఫిక్స్ అయితే మీరు ఆయిల్ సీల్ కరెక్ట్‌గా వేసినట్టు. ఒకవేళ కంప్లీట్‌గా ఫిట్టింగ్ అవ్వకపోతే ఆయిల్ సీల్ కరెక్ట్‌గా వేయలేనట్టనమాట. అదే మీకు సింపుల్ ఒక ట్రిక్ లాంటిది. ఒక సూచన లాంటిదనమాట. ఇప్పుడు డస్ట్ క్యాప్ సీల్ వేసేసి దీనిలో ఆయిల్ ఎంత వేసుకోవాలి ఏంటనేది ఆ పర్టిక్యులర్ క్లిప్ అయితే మిస్ అయింది. బట్ మీకు చెప్తాను. సో, స్ప్రింగ్ కూడా మీరు ఎప్పుడు కూడా ఈ రకంగా పెట్టకండి. రివర్స్‌లో పెట్టాలి. గ్యాప్ తక్కువున్నది కిందకి పెట్టాలి. గ్యాప్ ఎక్కువున్నది పైకి పెట్టండి. అండ్ దానిపైన ఒక వాచర్ అట్లనే ఒక బుష్. సో, దీనికి ఆయిల్ ఎంత వెయ్యాలి ఏంటి అనే విషయానికొస్తే మీరు ఖచ్చితంగా ఎక్సెల్ 100 BS6 E4 కైతే ఖచ్చితంగా 160 ఎంఎల్ వేసుకొని సరిపోతుంది. బట్ ఈ వీడియో క్లిప్ అన్నది ఎక్సెల్ సూపర్‌ది. దీనిది గాదు. దయచేసి ఏమనుకోవద్దు. క్లిప్ పోయింది. బట్ మీకు చూపించడం కోసం ఈ క్లిప్ అయితే పెట్టా క్యాజువల్‌గా. సో, దీనికి ఒక స్టెమ్‌కి ఎక్సెల్ అండ్ BS6 4 కాయిల్ ఒక స్టెమ్‌కి 160 ఎంఎల్ ఏసుకుంటే సరిపోతుంది. సో, అలా 2 స్టెమ్‌లకి 160, 160 ఏసుకోండి. అది హార్డ్ అండి. స్మూత్ అయితే కాదు. హార్డ్ ఈ రకంగా ఏసుకుంటే మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానెల్ చెక్ చేసి మన ఛానెల్ కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.